సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ రంగం కార్యక్రమం జరగనుంది. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవాహనతో భవిష్యవాణి ఏం చెప్పబోతున్నారనే టెన్షన్ భక్తుల్లో నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల రక్షణపై గట్టిగా దృష్టి పెట్టింది. తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ను ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై సమగ్రంగా విశ్లేషించారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారంలో సీన్ చాలా సీరియస్ గా మారింది. 150 ఎకరాల పెద్ద చెరువు ఇప్పుడు విషరసాయనాలకు నిలయంగా మారిపోయింది. వర్షాలను ఆసరాగా చేసుకుని కెమికల్ కంపెనీలు తమ వ్యర్థాలను డైరెక్ట్ గా చెరువులోకి వదిలేశాయి. గత 5 రోజులుగా వేలాది చేపలు ఊపిరాడక చనిపోయి నీటిపై తేలుతున్నాయి. ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఇచ్చాపురం వద్ద పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. నయారా పెట్రోల్ బంక్ కి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి బైక్ల లోడ్తో ఒడిశా వైపు వెళ్తున్న ఓ కంటైనర్ ఈ ప్రమాదం జరిగింది. సడన్ గా డ్రైవర్ క్యాబిన్ లో మంటలు అంటుకోవడంతో టెన్షన్ సిట్యుయేషన్ నెలకొంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయంలో మరో అరుదైన మైలురాయి నమోదైంది. జూలైలో శ్రీవారి హుండీకి ఏకంగా 140,28,00,000 ఆదాయం వచ్చింది. తిరుమల దేవస్థాన చరిత్రలోనే ఒకే నెలలో అంత పెద్ద మొత్తంలో హుండీ కానుకలు రావడం ఇది రెండోసారి. తిరుమల శ్రీవారి భక్తులకు అమృతంలా అనిపించే దివ్య ప్రసాదం లడ్డు ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డు ప్రసాదానికి ఈ ఆగస్టు నాటికి సరిగ్గా 310 సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఒక ప్రత్యేక స్మారక నాణాన్ని ముద్రించి విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్లాన్ చేస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆలూరు కోర్టు సంఘాల నేమకల్లులో టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో విరూపాక్షితో సహా 15 మందిపై కేసు నమోదైంది. అరెస్ట్ అయిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో పరాకాష్ఠకు అరాచకం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయోధ్యలో ఉలిక్కిపడే సిట్యుయేషన్. రాజర్షి దశరథ్ అటానమస్ మెడికల్ కాలేజీలో బాంబును ఎలా తయారు చేయాలో పిన్ టు పిన్ రాసుకున్న ఓ పేపర్ దొరికింది. కాలేజీలోని ఎక్స్రే రూమ్ నుంచి హ్యాండ్ రైటింగ్ పేపర్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు లెక్చరర్లు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మహిళల ఆసియా కప్ 2026 కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మందన వైట్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిశాయి. ఈసారి క్రీడల్లో భారత ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత్ మొత్తం 39 పతకాలను సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.